నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556789. ఉత్తరాఖండ్లో సాగుతున్న భక్తి యాత్రలకు భక్తులు పోటెత్తుతున్నారు. యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రమాదాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. టూర్ మొదలైన ఈ 16 రోజుల్లో దాదాపు 60 మంది వరకు వివిధ కారణాలతో కన్నుమూశారు. కొంతమంది అనారోగ్య కారణాలతో కూడా కన్నుమూస్తున్నారు. దైవభూమి ఉత్తరాఖండ్లో భక్తి యాత్రల సీజన్ సాగుతోంది. ఎటు చూసినా స్వదేశీ విదేశీ టూరిస్టులతో రాష్ట్రమంతా రద్దీగా మారింది. ఇక ఈ నెల 10న ప్రారంభమైన చార్ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తుతున్నారు. అయితే అక్కడి ప్రతికూల పరిస్థితులను తట్టుకోలేక ఈ 16 రోజుల వ్యవధిలో 60 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయినట్లు గర్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే తెలిపారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది 60 ఏళ్లకు పైబడిన వారేనని చెప్పారు. గుండెపోటుతోనే ఎక్కువ మంది మృతి చెందుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఘటనలను అధికారులు వెల్లడించారు. గంగోత్రిలో 7, యమునోత్రిలో 14 మంది, బద్రీనాథ్లో 16 మంది, కేదార్నాథ్లో 23 మంది మృత్యువాత పడ్డారు. 50 ఏళ్లకు పైబడి చార్ధామ్ యాత్రలకు వెళ్లేవారు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. మార్గ మధ్యంలోనూ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఫిట్నెస్ సరిపోకపోతే ప్రయాణించవద్దని సలహాలిస్తున్నారు. అప్పటికీ యాత్రను కొనసాగించాలని భావిస్తే వారితో లేఖ రాయించుకుని ప్రయాణానికి అనుమతిస్తున్నారు. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. యాత్రలు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 9,67,302 యాత్రికులు చార్ధామ్ను సందర్శించినట్లు తెలిపారు. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఈ యాత్ర యమునోత్రి నుంచి మొదలై గంగోత్రి, కేదార్నాథ్ మీదుగా సాగుతూ బద్రీనాథ్ వద్ద ముగుస్తుంది.